Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మెల్లగా మారుతోంది. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ పూర్వపక్షం చేస్తూ అక్కడ మార్పు కనిపిస్తోంది. 4వసారి వరుసగా మమతా బెనర్జీ గెలుస్తారనే సర్వే నివేదికలైతే బయటకొచ్చాయి. ఇవన్నీ మార్చి నెలాఖరు దాకా చేసినవి కావడం విశేషం. అసలైన ఎన్నికల 3 ఏప్రిల్ నెలలోనే కనిపిస్తుంది. ఓటర్లు సీరియస్ గా ఎన్నికలను ఇప్పుడే చూస్తున్నారు. మమతకు 3 సార్లు అధికారం ఇచ్చిన వారు ఇప్పుడు మార్పు వైపు ఉంటారా అన్న చర్చ అయితే సాగుతోంది. మార్పు అన్నదే బీజేపీ బలమైన నినాదమని మారింది. ఒకవైపు అమిత్ షా, మరోవైపు ప్రధాని బెంగాల్ మారాల్సిందే, జాతీయ స్రవంతుల అభివృద్ధిలో భాగం కావాల్సిందే అంటూ భావోద్వేగమైన ప్రసంగాలు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు అని కూడా బీజేపీ అగ్రనేతలు చెప్పడం విశేషం. బెంగాల్కి బీజేపీ ఇవ్వబోయేది శాంతి అని కాషాయ నేతలు అంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛనిస్తామని చెప్తున్నారు. ఫ్రీగా ప్రజలుండేలా ప్రజాస్వామ్య పాలన ఏమిటో చూపిస్తామని చెప్తున్నారు. మమత పాలనంతా అరాచకం, అవినీతి, దోపిడీ, దౌర్జన్యమని బీజేపీ అగ్రనేతలు తూర్పారబడుతున్నారు. బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజలు భయంతోనూ నిరాశతోనూ ఉన్నారని, మనస్ఫూర్తిగా మార్పు కోరుకుంటున్నారన్నారు. గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తనను తాను నిరూపించుకుందని గుర్తు చేశారు. ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే అక్రమ చొరబాట్లపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని విధానాన్ని అవలంబిస్తోందని గట్టిగా చెప్పారు. బీజేపీ బెంగాల్లో హిందూ ఓటింగ్ పోలరైజేషన్ మీదనే ఫోకస్ పెడుతోంది. ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగా ఉంటూ ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో హిందూ ఓటింగ్ బాగా ఉన్న చోట్ల బీజేపీ దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. గతంతో పోలిస్తే హిందువులలో ఐక్యత కనిపిస్తోందని, అది తమకు వరంగా మారుతుందని బీజేపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నారు. ఇక మమతా బెనర్జీ మైనారిటీ బుజ్జగింపు విధానాలు, 3 సార్లు సీఎంగా ఉన్న లా అండ్ ఆర్డర్లో వైఫల్యాలు, కొరవడిన అభివృద్ధి, ఇవన్నీ జనాల్లో చర్చకు బీజేపీ నేతలు పెడుతున్నారు. బీజేపీ ఈసారి ఎక్కువగా ఎంచుకున్న ఆయుధం లా అండ్ ఆర్డర్నే కావడం విశేషం. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. ఆమెను ఒకనాడు తృణమూల్ కాంగ్రెస్లో ఆమె సహచరుడిగా ఉన్న సువేందు అధికారి ఓడించారు. ఆమె పార్టీ గెలిచినా మమత ఓటమి పాలు కావడం 2021లో ఒక హిస్టరీ. అయితే ఈసారి మమత భవానీపూర్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి సేఫ్ జోన్గా భావించి పోటీకి దిగారు. అయితే ఆమెను ఇక్కడ కూడా ఓడించాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. అందుకే నందిగ్రామ్లో ఆమెను ఓడించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని భవానీపూర్ నుంచి పోటీ చేస్తోంది. ఇక భవానీపూర్లో లెక్కలన్నీ తమకు అనుకూలంగా ఉంటాయని బీజేపీ భావిస్తోంది. అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారు. సిక్కులు, జైనులు, గుజరాతీలు ఇలా చాలా మంది ఉన్నారు. హిందువుల్లో ఈ విభిన్నమైన వర్గాలన్నింటినీ తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ చూస్తోంది. దాంతోపాటు సువేందు అధికారిని పోటీకి రద్దించడం వెనుక గెలుపు సెంటిమెంట్ ఉందని భావిస్తున్నారు. మమతను ఓడించడం, ఆమె ఎక్కడికి పర్యటన చేయకుండా తన సొంత నియోజకవర్గంలోనే తిరిగేలా చేయడం బీజేపీ ప్లాన్గా కనిపిస్తోంది. మరోవైపు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెద్దగానే ఉందని నివేదికలున్నాయి. బీజేపీ గెలుపు గుర్రమని నిరూపించుకుంటే ఆ వైపుకు మొగ్గేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా వచ్చేది తమ ప్రభుత్వమే అని గట్టిగా చెప్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి సీన్ మారుతోంది. గెలుపన్నది కష్టమవుతోంది. స్వయంగా మమతా బెనర్జీ భవానీపూర్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే కాషాయ దళం మమతా దీదీ చుట్టూ ఎన్నికల వ్యూహం ఎలా బిగించిందో అర్థమవుతుందంటున్నారు.